అబ్బాయి ఎందుకు నీకు అంత ఓవర్ యాక్టింగ్ నాకు అర్థం కాదు. ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాను? నేను కూడా ఉమ్మడి మెదక్ జిల్లా అన్న, తను సిద్దిపేట అన్నది. సో నిజంగా రేపు మనోడు ఓట్లేద్దామన్న ఫీలింగ్ ఉండే. లోపలికి పోయిన తర్వాత 2 వారాలు చాలా మంచి గేమ్ ఆడి నవ్వించాడు. చీఫ్ రాగానే బల్బ్ ఎక్కేసింది. ఎంత ఓవర్ యాక్టింగ్, ఎంత ఎందుకో అర్థం కావట్లేదు. తను నామినేషన్ వచ్చిన తర్వాత నాగార్జున ఏమంటాడంటే, ఎవరన్నా నామినేట్ చేసుకోవాలంటే నిఖిల్కి పోయి, నిఖిల్ నువ్వు ఆల్రెడీ చాలా ఫ్యాన్ బేస్ ఉంది, నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు ఈజీగా నామినేషన్ సేఫ్ అవుతావు అని అనొచ్చు. అని డిఫెండ్ చేసుకుని ఛాన్స్ కూడా ఇస్తలేడు. నువ్వు 2 సార్లు నామినేషన్ అయినా కదా, ఈసారి నేను పోతా, నన్ను నామినేట్ చేయనంట. అంత ఓవర్ యాక్టింగ్ అవసరం. అంతేందుకన్నా చీఫ్ అయ్యాడు. చీఫ్ అంటే ఏదన్నా ఒక గ్రూప్ లీడర్, తను లీడర్ నాకు ఏం చేయాలి, తను గేమ్ ఆడాలి, ఇతరులను గేమ్ ఆడించాలి. అది గ్రూప్ ఉన్న లక్షణాలు, ఒక లీడర్ ఉన్న క్వాలిటీస్. అది అట్లా కాకుండా ఐఎమ్ డన్, నేను గేమ్ ఆడా బిగ్ బాస్ కోపం రాదా అన్న? బిగ్ బాస్ టాస్క్లు ఇస్తున్నాడు, ఈయన కావాలని బిగ్ బాస్ నేను గేమ్స్ ఆడా అంటే బిగ్ బాస్కి ఎంత కాపం వస్తానా? నిజంగా నాకు తెలిసి తన చీఫ్ అయితే పనికిరాడు. చాలా అసలు కోపం వస్తాను. తన గేమ్ ఆడతాడు. మన పృథ్వీరాజ్కి అప్పుడు గేమ్ ఆడతాడు, ఈయన అప్పుడు గేమ్ ఆడతాడు, ఈయన గేమ్ ఆడాడు. ఏం ఆడతాడు, తన వల్ల తన టీం మొత్తం నెగిటివ్ అవుతుంది అన్న. విష్ణుప్రియ గురించి ఏం చెప్తారు?